శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 4 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది. అశ్విని నక్షత్రం రాత్రి 9:49 వరకు ఉంది. మంగళవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే మంగళవారం అయినప్పటికీ కూడా యోగం బాగుంది, అమృత యోగం ఉంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. సాధారణంగా మంగళవారం రోజు ముఖ్యమైన ప్రయాణాలు చేయరు, అందరితో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు చేయరు. కానీ అమృత యోగం ఉంది కాబట్టి అత్యవసరమైతే ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు, అందరితో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అమృత యోగం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళకి ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మాత్రం మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక ప్రాపర్టీ అమ్ముతున్నా కొంటున్నా చాలా జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చూసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. 1కి 10 సార్లు డాక్యుమెంటేషన్ చెక్ చేసుకొని ప్రాపర్టీ ఆస్పెక్ట్లో ముందుకెళ్ళాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఆలోచించి స్టెప్స్ వేయాలి. సోదరులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. కుజుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు, బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మికంగా ఏదో ఒక సమస్య వచ్చినప్పటికీ అంతిమంగా అవన్నీ కూడా వాటంతట అవే పరిష్కరించబడతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మోటారు వాహనాలు నడపటానికి అశ్విని మంచిది. అంటే మంగళవారం రోజు కొత్తగా వెహికల్స్ ఏవి కూడా ఫస్ట్ టైం నడపరు. కానీ బాగా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి వెహికల్స్ మొదటిసారి నడుపుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం చాలా మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అశ్విని చాలా మంచిది. తంత్ర విద్యలు నేర్చుకోవటానికి, తంత్ర సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడా గురువు దగ్గర నేర్చుకొని అద్భుతంగా ముందుకు వెళ్ళటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరైనా సరే పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వాలంటే దానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే దాన ధర్మాల ద్వారా గ్రహదోష నివారణకు అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. ఎవరికైనా జాతక దోషాలు ఉంటే ఆ దోషాలని తొలగింపజేసుకోవడానికి దానాలు సహకరిస్తాయి. ఆ దానాలు అశ్విని నక్షత్రం ఉన్న రోజు ఇస్తే చాలా మంచిది. గ్రహదోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అంటే మీ కీర్తికి, మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని వ్యవహారాల్లో మానసికంగా దుఃఖం చేసుకుంటుంది. అలాంటప్పుడు మనో దుఃఖాన్ని పక్కన పెట్టండి. మనస్సు స్థిరంగా ఉంచుకొని ధైర్యంగా ముందడుగు వేస్తే మీ మీద వచ్చిన నిందలన్నీ కూడా మటుమాయం అయిపోతాయి. మీకు క్రమంగా గౌరవం పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా ఉన్నటువంటి ఆ శ్రమ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి, శ్రమను తగ్గించుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపద వస్తుంది. కానీ మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో ఆ ఆపద నుంచి బయటపడతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు వృషభ రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ధనం ఖర్చు చేసుకోవాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లిగారి పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి, తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి, కుటుంబంలో అందరూ డెవలప్ అవడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు పార్ట్నర్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటట్టయితే మాత్రం మీ పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పోస్ట్ పోన్ చేసుకోండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరుగుతారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకొని బయటకు వెళ్ళాలి.
అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపు విపరీతంగా ఉంటుంది. కనుదిష్టి విపరీతమైన ప్రభావాన్ని సింహరాశి వాళ్ళ మీద కలిగింపజేస్తుంది. దుర్గా నామం స్మరించుకుంటూ వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకుని వెళితే ఆ శత్రువుల బాధ నుంచి కనుదిష్టి నుంచి సింహరాశి వాళ్ళు బయటపడచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన సౌఖ్యం అనేటటువంటిది ఉంది. అంటే వాహనాల మీద ప్రయాణం చేసే వృత్తుల్లో ఉన్న కన్యారాశి వాళ్ళు ఎవరికైనా విశేషమైనటువంటి లాభాలు సౌఖ్యాలు చేకూరుతాయి. అలాగే అనేక రూపాల్లో అభివృద్ధి ఉంటుంది. కన్యారాశి వాళ్ళు ఈరోజు ఏ రంగంలో ఉన్నా మల్టిపుల్గా ఆ రంగంలో డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉత్సాహం పెరుగుతుంది. ఉల్లాసంగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి పొందేటటువంటి సూచనలు కూడా తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభము అశుభము రెండు సమానంగా ఉంటాయి. అశుభానికి దిగులు పడద్దు, శుభానికి పొంగిపోవద్దు. ప్రధానంగా అన్నిటికీ స్థితప్రజ్ఞతతో ముందడుగు వేయటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ ఒడిదుడుకులు అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేసినా సరే అందులో విజయమే వరిస్తుంది, అపజయం ఉండదు. సత్సాంగత్యం వస్తుంది, మంచి స్నేహితులు పరిచయం అవుతారు. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కొన్ని విఘ్నాలు ఎదురవుతాయి. విఘ్న నాయకుడైన గణపతిని స్మరించుకొని వాటి నుంచి బయటపడండి. కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారాన్ని పక్కన పెట్టండి. మనస్సుని స్ట్రాంగ్ చేసుకుని ముందుకు వెళితే విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. రథసప్తమి పర్వదినం, సూర్య భగవానుడి జన్మదినం. రథసప్తమి సందర్భంగా ఈరోజు ఆ సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి 3 నామాలు చదువుకొని బయటికి వెళ్ళండి. ఓం దివాకరాయ నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ 3 నామాలు 12 సార్లు చదువుకొని వెళ్ళండి. ఓం దివాకరాయ నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం భాస్కరాయ నమః. 12 సార్లు ఈ 3 నామాలు ఒక్కొక్క నామం 12 సార్లు చొప్పున చదువుకుని వెళితే రథసప్తమి సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం పాటు 12 రాశుల వాళ్ళకి అద్భుత విజయాలు కలుగుతాయి. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చడానికి అనుకూలం. కుజహోరలో మంగళవారం అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి దాదాపుగా రాదు. ఎలక్ట్రికల్ పనులు చేసుకోవటానికి కుజహోర చాలా మంచిది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించడానికి కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.